నమస్తే, వెల్కమ్ టు ఆర్పీ7 టీవీ న్యూస్. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామని పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు అన్నారు. శనివారం రోజు పరకాల పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మార్తా భిక్షపతి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పరకాల ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెసరు విజయ్ చందర్ రెడ్డి, కాచం గురుప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ కాళీప్రసాదరావు మాట్లాడుతూ మూడవసారి దేశ ప్రధానిగా చేసిన ప్రజలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు. మోదీని ఓడించడమే లక్ష్యంగా వ్యవహరించిన ఇండియా కూటమికి దేశ ప్రజలు గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. స్వచ్ఛందంగా బీజేపీ పార్టీ 240 సీట్లు గెలిచి మూడవసారి దేశకి నేత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా నిలిచారని, ఆయనకు ప్రజలందరి మద్దతు ఉండాలని కోరారు. గతంలో తెలంగాణలో 4 ఎంపీ సీట్లతో ఉన్న బీజేపీ నేడు 8 సీట్లు సాధించి తెలంగాణలోనే ప్రతిపక్షంగా ఎదిగామన్నారు. భారతదేశంలోనే మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిందంటే చిన్న విషయం కాదు. దాదాపు ప్రపంచ దేశాలు దాదాపుగా ఒక 60-70 దేశాలు అభినందనలు గ్రీటింగ్స్ మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఒక 6 దేశాల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా ఇచ్చేసారు ప్రమాణ. అంటే ప్రపంచం యావత్తు ఎదురు చూసిన ఎన్నికలలో ఎన్డీఏ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మళ్ళా మూడవసారి అధికారంలోకి వచ్చింది. దాంట్లో మన పరకాల ప్రజల యొక్క భాగస్వామ్యం ఉన్నదని తెలియజేస్తూ మరి మన పరకాల పట్టణ విషయాన్ని చూద్దాం. పరకాల పట్టణంలో మన పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి హానీమూన్ అయిపోయింది. కొంచెం పరకాల పట్టణ సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఈ పరకాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. మొన్నటికి ఎన్నికలు చూసారు, బీఆర్ఎస్ 15% పోయింది. ఎక్కడికి పోయింది? 15% పోయింది. మేము 34% పోయింది. అంటే ఇది ఇప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నారు. కాబట్టి ప్రజల పక్షాన మేము సమస్యల గురించి మేము నిలదీస్తాం స్టార్ట్ చేసినాం. ఈ యొక్క ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, మీకు మీ హానీమూన్ అయిపోయిందా లేదా? మీరు మరి ఇంకా ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం స్టార్ట్ చేయండి. మరి చలివాగు మీద చెక్ డ్యామ్ అయితే ఒక్కొక్క సమస్యలు చాలా ఉన్నాయి. దామెర చెరువు మీద మరి మినీ ట్యాంక్ బండ్ అయితే, ఈ నత్తనడగన మన 100 పడగల ఆసుపత్రి నడుస్తుంది. ఇంటర్నల్ రోడ్స్ చాలా ద్వారంగా ఉన్నాయి. ఒక్క రోడ్డు కూడా ఏ వాడకపోయినా కూడా మంచిగా లేదు. వీధి లైట్ల కానించి కూడా సరిగా లేదు. వాటర్ ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది. డ్రైనేజ్ సమస్య అయితే అద్వానంగా ఉన్నది. మరి ఈ మున్సిపాలిటీ అధికారులు నిద్రపోతారా, లేకపోయేదంటే ఈ యొక్క మరి ప్రజా ప్రతినిధులు నిద్రపోతున్నారా? మరి ఇది సూటిగా భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది. కాబట్టి మేము ఎమ్మెల్యేను ఇక నెక్స్ట్ ప్రతిరోజు కూడా మేము టార్గెట్ చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు కూడా మీరు పని చేయాలనే మా ఉద్దేశం. ప్రజలకు పని చేయండి. మేమేమి మీరు గద్దె దిగండనో లేకపోతే ఇంకేదో అని చెప్పట్లేదు. మీరు పని చేయండి. రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి హామీలు ఇచ్చారో వాటిని మన పరకాల నియోజకవర్గానికి, పరకాల పట్టణానికి తీసుకొచ్చే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు.